చూసాం. లేటెస్ట్ అప్డేట్ ఏమిటి అంటే 3 రోజుల సిబిఐ కస్టడీకి రౌజ్ అవెన్యూ కోర్టు అనుమతి ఇచ్చింది. సో 3 రోజుల కస్టడీ ప్రస్తుతానికి అటు సిబిఐ తనను హ్యాండ్ ఓవర్ చేసుకుని విచారించే ప్రయత్నం చేస్తోంది అని. సో ఓవరాల్గా ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ సిచ్యువేషన్స్ కనుక చూస్తే ఒకవైపు ఈడీ, మరోవైపు సిబిఐ. సో ప్రస్తుతం ఎటువంటి కీలక దశలో ఈ స్కామ్కి సంబంధించిన విచారణ జరుగుతుందని మనం అర్థం చేసుకోవాలి. అండ్ బీజేపీపై విమర్శలు ఉన్నాయి, దాని గురించి కూడా మనం మాట్లాడదాం. బట్ బేసిక్గా సో ఇదంతా ఎటువంటి సినేరియో అనేది మనం అర్థం చేసుకోవాలి ఇప్పుడు. సో మీకు ఈ మొత్తం కేసు పూర్వాపరాలు మనం గమనించినట్టయితే మొట్టమొదటి ఎఫ్ఐఆర్ సిబిఐ ఎఫ్ఐఆర్ ఎప్పుడు చేసిందంటే ఆగస్టు 2022 2022 సంవత్సరంలో ఆగస్ట్ లో ఫస్ట్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసింది. ఈ పర్టికులర్ కేసులో 16 మంది అక్యూజ్డ్ నెంబర్ 1 మనీష్ సిసోడియా. ఈ విషయంలో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయిన మనీష్ సిసోడియా, ఢిల్లీ డిప్యూటీ సీఎం, ఆయన ఆల్రెడీ జైల్లో ఉండడం జరుగుతున్నది, మీరు చూసి ఉంటారు. సో దానిలో వాళ్ళు ఏదైతే సస్పెక్టెడ్ అఫెన్స్ అని ఏదైతే చెప్తున్నారో అది మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. క్రిమినల్ కన్స్పైరసీ, ఫాల్సిఫికేషన్ ఆఫ్ అకౌంట్ అండ్ అన్డ్యూ అడ్వాంటేజ్. ఓకే. సో దాన్ని మీరు ఈ రోజు ఏదైతే కోర్టు సిబిఐ కౌన్సిల్ అడిగిందో, అంటే ఈ కస్టడీకి అడిగిందో, సో దీన్ని మనం లింక్ చేయాలి. అంటే 2 years ఆల్మోస్ట్ 2 years బిఫోర్ వాళ్ళు ఏదైతే ఒరిజినల్ ఎఫ్ఐఆర్ లో వాళ్ళు ఏదైతే రాశారో, సో దాన్ని మనం ఈ రోజు సిబిఐ కౌన్సిల్ చెప్పిన స్టేట్మెంట్ విన్నట్టయితే, కవిత ఎగ్జామిన్డ్ ఎర్లియర్ ఇన్ ద కేస్ బట్ ఇన్ లైట్ ఆఫ్ ఎవిడెన్స్ అన్ఎర్టెడ్ ఇన్ ద ఇన్వెస్టిగేషన్. అంటే ఈ 2 years లో ఏదైతే కొత్త ఎవిడెన్స్ దొరికిందో ఆమె రోల్ గానీ, ఆమె ఇన్వెస్టిగేషన్ లో చాలా తప్పులు చెప్పడం గానీ, షీ డిడ్ నాట్ గివ్ సాటిస్ఫాక్టరీ రిప్లైస్ ఇన్ హర్ ఓన్ రోల్. అండ్ వీఆర్ డౌటింగ్, అంటే సిబిఐ కౌన్సిల్ ఏం డౌట్ చేస్తున్నారంటే నవంబర్ డిసెంబర్ 2021 లో, అంటే ఎప్పుడైతే ఈ పాలసీ తయారైన సమయంలో శరత్ చంద్రారెడ్డి ద్వారా 25 కోట్లు, ఆ తర్వాత ఆల్మోస్ట్ 4 సార్లు అట్లా, అంటే 100 కోట్ల వరకు ఆమ్ ఆద్మీ పార్టీకి విజయ్ నయ్యర్ ద్వారా డబ్బులు ఇప్పించారు అని సిబిఐ కౌన్సిల్ రౌస్ అవెన్యూ కోర్టులో చెప్పిన విషయం. ఓకే. అంటే మనకేమర్థమవుతున్నది అంటే ఈ కేసులో మొదటి నుంచి కూడా, అంటే 2021 నుంచి కూడా కవిత యొక్క, అంటే కల్వకుంట్ల కవిత గారి రోల్ ఉన్నది. ఆమె ఏదో లేటర్ పార్ట్ లో ఏదో జాయిన్ అయ్యి ఏదో ఎక్కడో చిన్నగా లింక్ అయింది అన్నట్టు కాదు. మొత్తం ఏమంటారు, ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనే మూవీకి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం కల్వకుంట్ల కవితనే అనేది ఈ డిసెంబర్ నవంబర్ 2021 లో జరిగిన ట్రాన్సాక్షన్ ద్వారా మనకు అర్థమవుతుంది. ఓకే. అయితే అసలు కథ ఎక్కడ స్టార్ట్ అయిందంటే 2021 అక్టోబర్ లో, మీకు అప్పుడు జ్ఞాపకం ఉంటే మనీష్ సిసోడియా గారు హైదరాబాద్ కూడా రావడం జరిగింది. దాదాపు ఆయన 12 సార్లు వచ్చినట్టు ఈడీ ఇన్వెస్టిగేషన్ లో తేలింది. ఆ సమయంలో ఆయన 12 సార్లు ఇక్కడికి వచ్చి మరి ఆయన ఏం చేశాడు అనేది మనకు తెలియాల్సి ఉంది. 2021 అక్టోబర్ లో మొట్టమొదటిసారిగా ఢిల్లీ ప్రభుత్వము అప్పటి వరకు ఉన్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ ను, లిక్కర్ పాలసీని మారుస్తూ మనీష్ సిసోడియా నేతృత్వంలో ప్రైవేట్ కంపెనీల కోసం ఒక కొత్త లిక్కర్ పాలసీ తయారు చేశారు. దానిలో అకార్డింగ్ టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ 21-22 సంవత్సరం 22-23 సంవత్సరానికి గాను ఢిల్లీ గవర్నమెంట్ 2773 కోట్లు 2873 crores లాస్ అయింది అనేది చాలా వాళ్ళు క్లియర్ గా చెప్పడం జరిగింది. ఇది ఈడీ వాళ్ళు చేసిన వారెంట్ లో గానీ, చార్జ్ షీట్ లో గానీ. 2022 జూలైలో వికే సక్సేనా లెఫ్టినెంట్ గవర్నర్ గారు అప్పుడు ఢిల్లీ లిక్కర్ పాలసీని రద్దు చేస్తూ దాన్ని, ఈ మొత్తం కేసును సిబిఐ విచారణకు ఆదేశిస్తూ వారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఎవెన్చువల్లీ ఆగస్ట్ లో ఫస్ట్ ఎఫ్ఐఆర్ వాళ్ళు ఫైల్ చేయడం జరిగింది. అయితే మీకు దీనిలో కవిత రోల్ నేను మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. కల్వకుంట్ల కవిత గారు వారికి చాలా క్లోజ్ పర్సన్ అయినటువంటి అరుణ్ రామచంద్ర పిల్లై, గండ్రా ప్రేమ్ సాగర్, వీళ్ళిద్దరు డైరెక్టర్స్ గా రాబిన్ డిస్టిలరీస్ అనే కంపెనీని, మీరు ఇప్పుడు కూడా ఇంటర్నెట్ లో కొడితే మీకు దొరుకుతుంది ఎంసీఏ వెబ్సైట్ లో ఎవరు డైరెక్టర్స్ ఈ కంపెనీకి అని. రాబిన్ డిస్టిలరీస్ అనే కంపెనీ 2022 ఏప్రిల్. అమర్నాథ్ గారు, సారీ ఫర్ ద అబ్జెక్షన్. అయితే ఇప్పుడు మీరు అన్న ప్రకారం, అంటే నా ప్రశ్నకి సమాధానం చెప్తూ మీరన్న ఫ్లోలోకి వెళ్ళండి. అంటే ఇక్కడ నేను బాధితురాల్ని అని కవిత అంటుంది, కానీ సూత్రధారి అని ఇక్కడ మళ్ళీ
ఇటు ఏజెన్సీస్ చెప్తూ ఉన్నాయి. అండ్ అరవింద్ కేజ్రీవాల్ ప్రముఖ సూత్రధారి అని అంటున్నారు. సో ఎవరి పాత్రను ఎలా అర్థం చేసుకోవాలి అది చెప్తూ ముందుకు వెళ్ళండి. అంటే ఇప్పుడు మనం రాజకీయంగా దీన్ని చూసినప్పుడు ఓకే, తెలంగాణలో ఉన్న ఒక ముఖ్యమంత్రి, అప్పుడున్న ముఖ్యమంత్రి బిడ్డ, ఇప్పుడు ఎమ్మెల్సీ, అప్పుడు ఎంపీ, అప్పుడు ఎమ్మెల్సీగా ఆమె అయిన తర్వాత ఓకే, ఆవిడ యాక్చువల్ గా ఆవిడకున్న ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధం ఉండకూడదు అండర్ నార్మల్ సర్కమ్స్టాన్సెస్, ఓకే, రైట్. కానీ ఈవిడ ఇంత పెద్ద మాఫియా, ఢిల్లీ లిక్కర్ మాఫియాను ఒక పెద్ద తయారు చేసి, ఈ లిక్కర్ మాఫియా ద్వారా ఢిల్లీలో అప్పటి వరకు ఓన్లీ గవర్నమెంట్ మాత్రమే లిక్కర్ పాలసీ రన్ చేసే ఢిల్లీ లాంటి చోట, దేశంలో కొన్ని చోట్ల ఇప్పటికీ గవర్నమెంట్ రన్ చేస్తుంది, అలాంటి ఒక చోట ప్రైవేట్ కంపెనీస్ దట్టు ఒక కార్టెల్ ఫామ్ చేసి, అంటే లైసెన్స్లు అవన్నీ ఏం లేకుండా, ఇప్పుడు మన తెలంగాణలో ఏంది, మీరు లిక్కర్ షాప్ పెట్టాలంటే ఒక లైసెన్స్ సిస్టమ్ ఉంటుంది, లాటరీ సిస్టమ్ ఉంటుంది, దానికి ఒక పద్ధతి ఉంటుంది. అట్లాంటివి ఏమీ లేకుండా ఒక 5 కంపెనీస్ కు నేను మీకు చదువుతాను కంపెనీస్: ఇండో స్పిరిట్, బడ్డీ రిటైల్, మహాదేవ్ లిక్కర్స్, పెర్నాడ్ రికార్డ్, ఈ తర్వాత బ్రింకో సేల్స్, ఈ 5 కంపెనీలను ఒక కార్టెల్ లాగా తయారు చేయించి, ఆ కంపెనీల ద్వారా ఈ రాబిన్ డిస్టిలరీస్ అనే కంపెనీ అసలు పేపర్ మీదనే ఉంటది, అది ఎక్కడ కూడా బయట మీకు ఒక గోడౌన్ గానీ అది పెట్టుకో, అసలు వాళ్ళు ఏం తయారు చేయరు. కానీ అది పేపర్ మీద ఉన్న కంపెనీకి కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ అయినాయి. ఓకే, మనం మనీ ట్రయల్ అని వీళ్ళు పదే కాంగ్రెస్ వాళ్ళు, అట్లాగే ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు, టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు కదా, అది అతి త్వరలో బయటకు వస్తుంది. ఎందుకంటే మనీ ట్రయల్ ఏముంది అంటే, ఈ రాబిన్ డిస్టిలరీస్ దగ్గర ఆగిపోయింది అది. ఆ మనీ ట్రయల్ వాళ్ళు తీసుకొస్తారు, చాలా క్లియర్, వాళ్ళు చాలా అంటే వాళ్ళంతా చాలా బాగా లింక్ చేస్తున్నారు అన్నిటిని. ఓకే, సో మీరు ఇందాక అడిగిన ప్రశ్నకు ఏదైతే సూత్రధార్య లేకుండా పాత్రధార, ఖచ్చితంగా ఈవిడ సూత్రధారి. ఎందుకంటే ఈవిడ పాత్రధారి కావాలంటే ఈవిడ ఢిల్లీ గవర్నమెంట్ లో క్యాబినెట్ ర్యాంక్ లోనో, లేకుంటే ఢిల్లీ గవర్నమెంట్ లో ఏదో ఒక పోస్ట్ లోనో, లేకుంటే ఒక జాయింట్ సెక్రటరీ స్థాయిలోనో ఉంటే మీరు అన్నది కరెక్ట్. ఏది పాత్రధారి. కానీ ఈవిడ సూత్రధారి నేను ఎందుకు చెప్తున్నానంటే, అసలు ఈ మొత్తాన్ని వెనుక నుంచి నడిపించింది కార్టెల్ తయారు చేసి, సౌత్ గ్రూప్ అని పెట్టి, వీళ్ళందరినీ ఢిల్లీకి తీసుకెళ్లి మనీష్ సిసోడియాను హైదరాబాద్ కు రప్పించి, ఇవన్నీ చేయడంలో ప్రధానమైన పాత్ర పోషించి ఈ మొత్తం మాఫియాను రన్ చేసిన, అదే మాఫియా సినిమాలలో చేసినట్టు ఆ మాఫియా లేడీ, లిక్కర్ క్వీన్ ఈవిడ. ఓకే, సో కల్వకుంట్ల కవిత ఎవరైతే ఉన్నారో ఆవిడ చేసిన ఈ మొత్తాన్ని సిబిఐ దర్యాప్తులో కావచ్చు, లేకుంటే ఈడీ దర్యాప్తులో కావచ్చు, ఒక్కొక్క విషయం తేలుతున్నది. అయితే తేలేటప్పుడు ఏంది, ఫస్ట్ ఆవిడ సిఏ ఆడిటర్ అయినటువంటి గవర్నమెంట్ బుచ్చిబాబు గారు అప్రూవర్ గా మారారు. ఆ తర్వాత అరుణ్ రామచంద్ర పిల్లే అప్రూవర్ గా మారారు. ఆ తర్వాత అభిషేక్ బోయిన్పల్లి అప్రూవర్ గా మారారు. రీసెంట్లీ ఆయన శరత్ చంద్రారెడ్డి అప్రూవర్ గా మారాడు. వీళ్ళందరూ స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత ఇప్పుడు సిబిఐ కోర్టు గాని, లేకుంటే ఈడీ రౌస్ అవెన్యూ కోర్టు నిన్న ఆవిడ జడ్జి కావేరి బావేజా గారు చాలా క్లియర్ గా వారి ఆర్డర్ లో చెప్పారు. ఏం చెప్పారు, ఈ లిక్కర్ స్కామ్ లో డిస్ట్రక్షన్ ఆఫ్ ఎవిడెన్స్ జరిగింది. ఓకే, అంటే ఎవిడెన్స్ ను ఖరాబ్ చేసేందుకు ప్రయత్నం జరిగింది. ఇప్పుడు రఘు గారు సింపుల్ అండి, మీ దగ్గర ఎన్ని ఫోన్లు ఉంటాయి? ఒకటో రెండో మాక్సిమం ఉంటాయి. ఒక మహిళా రాజకీయ నాయకురాలు తను సొంతగా 10 ఫోన్లు వాడింది అని ఆవిడనే చెప్తున్నది. ఆవిడ ఇంకా చాలా అదేదో గాంధీ మహాత్ములాగా చేతిలో ఫోన్లు చూపించింది, కవర్ పట్టుకొని. 10 ఫోన్లు వాడే అలవాటు ఎవరికి ఉంటుందండి? అసలు ఎవరైనా వాడతారా 10 ఫోన్లు? నాకు తెలిసి ఎస్టీడీ బూత్ లో కూడా అన్ని ఫోన్లు ఉండవు. సో 10 ఫోన్లు వాడిందంటే అది ఒక అనుమానాస్పదంగా ఉంది. సో 10 ఫోన్లు వాడడమే కాకుండా ఆ 10 ఫోన్లు విరగొట్టడానికి ప్రయత్నం చేసింది, ఎవిడెన్స్ డిస్ట్రక్ట్ చేయడానికి ప్రయత్నం చేసింది అని జడ్జి గారు కామెంట్ చేశారు. నేను లాయర్ల మాటలు మాట్లాడతాను, జడ్జి కామెంట్ చెప్తున్నాను. ఆ తర్వాత ఆవిడ ఇంకొక బ్రహ్మాండమైన మాట చెప్పింది. ఈ లిక్కర్ స్కామ్ లో జరిగిన బ్రైబ్ ఏదైతే అంటే చేతులు మారిందో డబ్బు, దానిలో
హైదరాబాద్ లో కొన్ని ల్యాండ్ డీల్స్ కూడా సంబంధం ఉంది అని చెప్పింది. ఓకే. అంటే ఈ రెండు అనుమానాలు కొత్తగా, అంటే ఈ మధ్య కాలంలో ఈ లాస్ట్ 6-7 months లో ఇన్వెస్టిగేషన్ లో తేలిన పరిణామాల ద్వారా ఓకే. ఆ వీళ్ళ కో-అక్యూజ్డ్ యొక్క వాట్సాప్ చాట్ల ద్వారా, అంటే శరత్ చంద్రారెడ్డి కావచ్చు, అరుణ్ రామచంద్ర పిల్లై యొక్క వాట్సాప్ చాట్స్ ద్వారా తెలిసిన రెండు విషయాలు ఏంటంటే, ఒకటి ల్యాండ్ డీల్స్ జరిగాయి అనే అనుమానము, రెండు ఈవిడ ఏదైతే కల్వకుంట్ల కవిత గారు మొత్తం దానికి ప్రధానమైన సూత్రధారి అనడానికి ఆధారాలు, అంటే వాట్సాప్ చాట్స్, ల్యాండ్ డీల్స్, ఇవన్నిటిని లింక్ చేస్తూ ఈవిడ లింక్ అప్ అవుతున్నది. కాబట్టి జడ్జి గారు చేసిన కామెంట్ నేను మీకు చేయడానికి ప్రయత్నం చేశాను ఇంతకు ముందు. షీ సెడ్ వెరీ క్లియర్లీ కో-అక్యూజ్డ్ యొక్క చాట్స్, అట్లా కొన్ని అనుమానాస్పదమైన ల్యాండ్ డీల్స్, ఈ రెండింటి ద్వారా ఇది ఈ మధ్య కాలంలో ఇన్వెస్టిగేషన్ లో తేలింది. కాబట్టి ఈవిడకు ఆల్రెడీ డిస్ట్రక్షన్ ఆఫ్ ఎవిడెన్స్ జరిగి ఉన్నది అనే అనుమానం ఉన్నది. కాబట్టి కొత్తగా బెయిల్ ఇస్తే అయితే ఎవిడెన్స్ డిస్ట్రక్ట్ చేస్తుంది, లేకుంటే విట్నెసెస్ ను ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. కాబట్టి అంటే ఎనీ కేసులో బెయిల్ ఇవ్వకపోవడానికి ప్రధానమైన కారణం ఇదే ఉంటుంది. కొన్నిసార్లు వాళ్ళు వేరే విదేశాలకు పారిపోతారనే రెండో రీజన్ కూడా ఉండవచ్చు. ఈవిడ విషయంలో రెండు రీజన్స్ కూడా ఉండవచ్చు. ఓకే. సో ఆవిడేమో నేను ఏమీ ట్యాంపర్ చేయలేదు, ఎటువంటి డిజిటల్ వాటిని చెడగొట్టే ప్రయత్నం చేయలేదు, సహకరిస్తున్నాను అని చెప్పడం. మరోవైపు ఇటు మీరన్న ఈ దర్యాప్తు సంస్థలు ఇతరుల వాట్సాప్ చాట్స్లో ఏమున్నాయో వాటిని వెలికి తీసి దాన్ని అంచనా వేసిన పరిస్థితి కనబడుతుంది. సో ఇక్కడ రెండు వర్షన్స్ వినపడుతున్నాయి. మరి అంటే మీరు రెండు వైపులా లాయర్లు ఏం మాట్లాడారు అనేది కాకుండా అసలు ఆవిడకు బెయిల్ రిజెక్ట్ చేస్తూ జడ్జి ఇచ్చిన మాటలు ఏందో మనం పట్టించుకోవాలి. ఎందుకంటే అది న్యాయం. అది ఇప్పుడు ఎక్కడైనా రెండు వైపులు లాయర్లు మాట్లాడతారు, ఫైనల్ గా జడ్జి ఒక ఆర్డర్ ఇస్తారు, దాన్ని అందరం శిరసా వహించాల్సిందే కదా. సో జడ్జి ఇచ్చిన ఆర్డర్ లో చెప్పిన మాటలే చెప్పాను. అంటే రెండు అనుమానాలు కలిగాయని ఆవిడనే చెప్పింది. ఎవరు? కావేరి బావేజా అనే జడ్జి. ఏది? ఒకటి వాట్సాప్ చాట్స్ ద్వారా ఒక అనుమానం వ్యక్తం చేస్తున్నారు, రెండోది ల్యాండ్ డీల్స్ సస్పెక్టెడ్ ల్యాండ్ డీల్స్ లో కూడా లింక్ అప్ అయ్యింది. కాబట్టి మీకు మనీ ట్రైల్ లేకుండా ప్రాపర్టీ బయింగ్ సెల్లింగ్ జరిగి ఉంటది. కాబట్టి ఈ డైరెక్షన్ లో మీరు ఎంక్వైరీ చేయండి అని ఆవిడకు బెయిల్ రిజెక్ట్ చేసింది. సో బెయిల్ రిజెక్ట్ చేసింది అనేది వాస్తవము. కావేరి బావేజా గారు ఏం మాట్లాడారు అనేది వాస్తవము. ఆ తర్వాత ఈవిడ ఎక్కడో తెలంగాణలో ఉండాల్సిన ఒక రాజకీయ నాయకురాలు ఢిల్లీలో వెళ్ళి 10 ఫోన్లు పట్టుకొని ఆవిడ మరి ఎందుకు 10 ఫోన్లు మెయింటైన్ చేసిందో మనకే తెలియదు, ఆవిడకే తెలియాలి, బ్రహ్మదేవునికి తెలియాలి. సో ఇదన్నీ చూసినప్పుడు ఖచ్చితంగా మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే, జస్ట్ టు సమ్మరైజ్ హోల్ థింగ్, నెంబర్ 1 ఆవిడ తెలంగాణ రాజకీయ నాయకురాలు ఢిల్లీ లో వెళ్ళి లిక్కర్ మాఫియా నడిపించాల్సినంత అవసరం ఏముంది? మొదటి ప్రశ్న. రెండోది, సపోజ్ ఆవిడ పాత్ర ఏమి లేనప్పుడు సౌత్ నుంచి 5 కంపెనీలను కార్టెల్ ఫామ్ చేసి ఢిల్లీకి తీసుకెళ్లి మనీష్ సిసోడియా గారిని 10 సార్లు హైదరాబాద్ కు రప్పించుకోవాల్సిన అక్కడే ఉన్నది. రెండో ప్రశ్న. మూడో ప్రశ్న, అసలు ఆవిడ 10 ఫోన్లు ఎందుకు మెయింటైన్ చేయాలి? ఆవిడ చాలా గొప్పగా 10 ఫోన్లను ఇట్లా చూపించింది కదా, చాలా పెద్ద ఒక జాతీయ జెండా అంటే ఒక పెద్ద ఒలింపిక్స్ పథకాన్ని గెలిచినట్టు చూపించింది ఆవిడ. నాలుగో ప్రశ్న ఏంటంటే, అసలు అరుణ్ రామచంద్ర పిల్లై లేకుంటే గండ్ర ప్రేమ్ సాగర్ రావు వీళ్ళిద్దరికి సంబంధించిన కంపెనీతో ఈవిడకున్న రిలేషన్షిప్ ఏంది? ఐదో ప్రశ్న ఏంటంటే, అప్పుడు గాని సిబిఐ ఏదైతే చేసిందో ఎఫ్ఐఆర్ లో క్లియర్ క్రిమినల్ కన్స్పైరసీ, ఫాల్సిఫికేషన్ ఆఫ్ అకౌంట్ అండ్ అన్డ్యూ అడ్వాంటేజ్ అని చెప్పారు. ఈవిడ అన్డ్యూ అడ్వాంటేజ్ పొందకుంటే, ఈవిడకు డబ్బులు అందకుంటే, అసలు ఈవిడ శరత్ చంద్రారెడ్డి ద్వారా ఆమ్ ఆద్మీ పార్టీకి 100 కోట్లు ఇవ్వాల్సిన అక్కరేమున్నది? ఈ 5 ప్రశ్నలకు టిఆర్ఎస్ పార్టీ సమాధానం చెప్తుందా, లేకుంటే కల్వకుంట్ల కవిత గారు పర్సనల్ గా ఆవిడ ఆన్సర్ చేస్తారా? చేయాల్సిన అవసరం ఉన్నది.